గణేష్ విషయాలు మీరు ఒకరికన్నా చెప్పాను నా చెప్పలేదు ఏదో పాయింట్ కదా మరి నా చెప్పలేదు వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు సినిమా ఫర్ ఎయిట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకునే వాళ్ళం అంటే, గ్రీటింగ్స్ ఉంటాయి కదా, గ్రీటింగ్స్ వెనకాల ఎవరికైతే మనం న్యూ ఇయర్ చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి వాళ్ళ నేమ్ రాసి, విషెస్ రాసి, దాన్ని ఒక పేపర్తో ఒక కవర్ లాగా తయారు చేసి ఆ కవర్లో ఆ గ్రీటింగ్స్ పెట్టి వాళ్ళకైతే ఇస్తా ఉన్నాము. దాన్ని ఇప్పుడైతే మనం మళ్ళీ రిపీట్ చేయబోతున్నాము. సో ఆ ప్రాసెస్ చూసే కంటే ముందు మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు గెట్ సబ్స్క్రైబ్ గైస్. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి ఆ తర్వాత గ్రీటింగ్స్ తయారు చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ హీరో. హ్యాపీ న్యూ ఇయర్ బాను. బ్యాట్లో రజనీకాంత్ ఈ ఖాళీ ఆడించే ఆట ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరిని మీ బ్యాట్లోకి వచ్చి కలుస్తా. అప్పటి వరకు హ్యాపీ న్యూ ఇయర్. గైస్, ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి రెడీగా ఉన్నాను గ్రీటింగ్స్ తయారు చేద్దామని. అప్పుడే అజయ్ వచ్చి రీల్స్ తీద్దాం రా అని చెప్పాడు. సో అందుకని వచ్చాను. వాడికి తెలియదు అనమాట, అంటే నేను ఈ విధంగా గ్రీటింగ్స్ ప్లాన్ చేస్తున్నానని వాడికి తెలియదు. సో ఒక చిన్న, అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత కదా అలా చేస్తుంది, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వాళ్ళకి తెలియకుండానే ఆ గ్రీటింగ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే అందరూ ఆ బ్లాగ్కి అక్కడ బైక్ మీద కూర్చొని ఉన్నారు. సారీ, బ్లాగ్ కాదు, అది ఏదో రీల్ చేయాలంట, దానికోసం అని చెప్తున్నారు. సో చూడండి, వారికి అయితే తెలియదు. సో మనం వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇస్తాం అనమాట. సో గాయ్స్, ఇప్పుడైతే మనం ఈ రీల్ అయితే తీయబోతున్నాం. సో డైలాగ్ ఒకసారి మళ్ళీ చెప్పురా. డైలాగా? ఎస్. ఈ ఖాళీ ఆడించే ఆట ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు మీ పేటలోకి వచ్చి కలుస్తా. అప్పటి వరకు హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడైతే ఇంకా షూట్ స్టార్ట్ చేద్దాము. సో సర్ప్రైజ్ వాడికి కూడా తెలియదు, ఇప్పుడు కనపడదు, జస్ట్ కెమెరా మైక్లో మాత్రమే కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. గైస్, ఇప్పుడే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే బయలుదేరుతున్నాం. చేసే అలవాటు లేవు. రీల్ చూసాడట ఈరోజు పెట్టా 25 లో చూపిస్తా అని చెప్పి కత్తిలు పెట్టా. చూసాడు కానీ రా ఊరిని అట్ట పెట్టినాం ఫోటోలు తీసుకోవడానికి. సో సర్ప్రైజ్ కాస్త ఫ్లాప్ అయిపోయింది. గైస్, ఇప్పుడే సంతోష్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. వాడు వస్తా అన్నాడు. వాడు వచ్చిన తర్వాత ఇక్కడ టోటల్ 4 ఉన్నాయి, 4 పేపర్స్ ఉన్నాయి. ఆ 4లో ఒకటి అజయ్కి, ఒకటి కార్తీక్కి, ఒకటి సంతోష్కి, ముగ్గురికి ఒక్కొక్కటి ఇస్తాను. సో ఫస్ట్ వాళ్ళు రాగానే మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పి దాన్ని ఓపెన్ చేపిస్తాను. సర్ప్రైజ్ అంటే పెద్ద సర్ప్రైజ్ కాదు, కానీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడైతే వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో చూడు, ఓపెన్ చేయి, చూడు ఓపెన్ చేసి కూర్చో. హ్యాపీ న్యూ ఇయర్ తమ్ముడు. వాడికి ఆల్రెడీ సర్ప్రైజ్ ఇద్దాం అంటే తెలిసిపోయింది వాడికి. వేరే
ఏంది చేయాలా వచ్చి ఏం రాదా 5:30 కల్లా వస్తే బాగుంటది. ఓడేరా కార్తీక్ గారు రాడు. విన్నా లెటర్ వచ్చింది. గమ్యం పోయిలా బాగా ఓపెన్ చేసి గుర్తున్నా చిన్నప్పుడు ఎవరికైనా ఇచ్చినావా అట్లా? అప్పుడు గ్రీటింగ్స్ పండగ వస్తుందంటే దగ్గరికి ముందు నుంచి గ్రీటింగ్స్ ఆడుతూనే ఉంటారు. అమ్మాయిలు దాడుతున్నారు, అబ్బాయిలు దాడుతున్నారు కదా. ఎందుకంటే చంద్రోస్ కుట్లు ఉంటారు, అమ్మాయిలతో ఆడింటారు. పక్కన ఆడుతూ ఉంటారు. రోజు కనీసం 5:30 కన్నా వచ్చి ఎక్సర్సైజ్ చేసి ఒక 2-3 అమ్మాయిలు ఇలా పడేయాలి ఆ బాడీ చూపించి. కనీసం విషయాలు మీరు ఒకరికన్నా చెప్పాను, నా చెప్పలేదు. ఏమైనా పాయింట్ కదా మరి నాకు చెప్పలేదు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.